ట్రైలర్ అయితే చూసాను, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఈసారి చిరంజీవి గారు హిట్ కొడతారనే నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం అనిల్ రావుపూరి గారు కలిగించారు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన చిరంజీవి గారి మూవీస్ కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీ కొంచెం పర్లేదు. అది కాక విక్టరీ వెంకటేష్ గారు, సంక్రాంతి అంటే మనకి వెంకటేష్ గారు గుర్తొస్తారు. ఆయన లేని లోటు అనేది ఆ సాంగ్లో కానీ ఒక 30 minutes దాకా పెట్టానే అని అన్నారు. ఆ సాంగ్ వాళ్ళిద్దరి మీద వదిలిన సాంగ్ చాలా బాగుంది. అంటే ఎట్లాగా అనిల్ రావుపూడి అంటే 70% కామెడీ, 30% స్టోరీయే ఉంటుంది, లాజిక్ లేకుండా కామెడీ ఉంటుంది. అట్లాంటిది వెంకటేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈసారి ఈ మూవీ హిట్ అయ్యిద్ది, బాగుంటుంది అని అనిపిస్తుంది. జనాలా ఏమో ట్రైలర్ అయితే చూసా, బాగుంది. సాంగ్స్ కూడా మీసాల పిల్ల ఒకటి, మళ్ళీ వెంకటేష్ గారితో వచ్చిన సాంగ్ ఒకటి, ఆ రెండు బాగున్నాయి. తర్వాత సెకండ్ సాంగ్ కొంచెం అప్సెట్ అయ్యాం, కానీ 2 సాంగ్స్ అయితే బాగుంది, హైప్ పెంచింది. ఎంటర్టైన్మెంట్ బాగుంది ట్రైలర్లో. అంటే మాస్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, లవ్ స్టోరీ ఫెయిల్ అవ్వచ్చు, యాక్షన్ మూవీస్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది ఫెయిల్ అవ్వదు ఎప్పటికీ. అనిల్ రావుపూరి గారు అదే పట్టుకున్నారు గ్రిప్పు. ఆయన కొత్త ఏం కాదు కదా, కామెడీ ఏదైనా కొత్త ఏం కాదు, కామెడీ బాగా పండించారు. ఆయన ఏజ్ అనేది కాండి అట్లా, ఆయన యాక్షన్, ఆయన డ్యాన్స్, ఆయన గ్రేసు, ఆయన కామెడీ బాగా చేశారు. అవునవును, బాగుందన్న. 10 సార్లు చూసింటా హీరోయిన్స్ కోసం. అంటే ముగ్గురు హీరోయిన్స్ చాలా గ్లామరస్గా, చాలా క్యూట్గా బాగా చేశారు. అది కాక మన డార్లింగ్ కాల్లోంచి దిగేటప్పుడు ఒక కోట్ వేసుకుంటారు, బాగుంది ఆ కోటు. ఆయన ఎంట్రీ కానివ్వండి, ఆయన స్వాగ్, అసలు సాంగ్ బాగుంది. చాలా నచ్చింది ఆ సాంగ్ నాకు. విన్నర్ నేను మన డార్లింగ్ ప్రభాస్ గారు అనుకుంటున్నా, రాజేసాబ్ మూవీ. వస్తాయని అనుకుంటున్నా, ఒక 1000 crores దాకా వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన డార్లింగ్ ఏ మూవీ తీసినా 1000 కోట్లకి డేస్ చెప్పలేమన్నా. ఎందుకంటే మూవీని బట్టి, మూవీ బాగుందని టాక్ వస్తే వచ్చేస్తారు జనాలు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫెస్టివల్స్కి మూవీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు 9th 10th ఈ 2 రోజులు టాక్ బాగుందని తెలిస్తే సంక్రాంతి విన్నర్ మన రెబల్ స్టారే. పెంచుతారంటే పండగలు అంటే ఖర్చులు చాలా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెం చూసుకొని ఉంచితే బాగుంటుంది. మరీ పెంచినా మాకు ఇబ్బంది అవుద్ది. ఫ్యామిలీస్తో వెళ్తారు కదా, సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు, టికెట్ రేట్ ఎక్కువ ఉంటే ఇబ్బంది పడతారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్ నార్మల్గా ఉంటే బెటర్. అవునవును, నవీన్ గారి ఉంది, మళ్ళీ రవితేజ గారిది ఉంది. బాగానే ఉంది, సాంగ్ బాగానే ఉంది. కాకపోతే నేను చిరంజీవి గారి మూవీ, ప్రభాస్ గారి మూవీ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 మూవీస్ వల్ల మిగతా మూవీస్కి ఇంపాక్ట్ పడుద్ది. ఏదన్నా వీళ్ళిద్దరికి ఉంటుంది కానీ పొట్టి మిగతా సినిమాలు నార్మల్ అన్న. అవునవును, అంటే ఇప్పుడు కంటెంట్ మీద కూడా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఏదైనా. అవును, అప్పుడు సంక్రాంతి ఏది శతమానం భవతి, అది ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు అన్న. ఇప్పుడు అప్పుడంటే పెద్ద మూవీస్ కూడా లేవనుకుంటా పెద్దగా. అప్పుడు శర్వానంద్ గారిది ఇంకో 2-3 ఉన్నాయి, ఇప్పుడు 4-5 ఉన్నాయి కదా. అది కాక తమిళ యాక్టర్ విజయ్ గారిది కూడా ఉంది కదా, జననాయకన్. మరి డైనోసార్లే వస్తుండ్రు, ఇంకా మిగతా వాళ్ళు కొంచెం కష్టమవుతుంది కదా. చూస్తారు, మూవీ బాగుంది, హిట్ అయింది, ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు అనుకుంటే చూస్తారు. బ్యాచిలర్స్ అంటే ఎప్పుడు వస్తూనే ఉంటారు, అది కామన్. అది హీరో క్రేజ్ని బట్టి వస్తూ ఉంటారు, ఫ్లాప్ అయినా హిట్ అయినా. మూవీ బాగుంది, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే ఎక్కువ శాతం ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి చెప్తున్నాను.